మీట్ ది ప్రెస్ లో మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీ లేదు, గాడిద గుడ్డు లేదని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కల్వకుంట్ల కుటుంబానికే ఫ్యూచర్ లేకుండా అయింది కాబట్టి ప్రెస్టేషన్ లో కేటీఆర్ గారు ఏం మాట్లాడుతుండో అర్థం కాని పరిస్థితి. ఈ రోజు మీట్ ది ప్రెస్ లో కూడా భారతీయ జనతా పార్టీ గురించి కానీ లేదు కేంద్ర ప్రభుత్వం గురించి కానీ పల్లెత్తి మాట అనకుండా ఇప్పుడు ఒడ్ల కొనుగోలు చేయకపోవడానికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది, కేంద్రం తీసుకునేది తక్కువగా ఉంది. అయినా కేంద్రాన్ని పల్లెత్తి మాట అనకుండా తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి దాదాపు ఒక 3 రోజుల సంది ఇష్యూ జరుగుతూ ఉంటే ఈ రోజు ఏదో మాట్లాడింది తప్ప నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా స్పందించలేదు. అదే కాకుండా ఫ్యూచర్ సిటీ ప్రతిసారి హరీష్ రావు గారు ఫ్యూచర్ సీట్ రద్దు చేస్తామని చెప్పేసి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏమో ఫ్యూచర్ సీట్ లేదు, గాడిద గుడ్డు లేదని చెప్పేసి తెలంగాణ ప్రజలు కావచ్చు పెట్టుబడులను వచ్చే పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు చేయని మంచి పని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసిరు కాబట్టి వాళ్ళకి రాని ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాబట్టి ఫ్యూచర్ సీట్ లేదు, గాడిద గుడ్డు లేదని చెప్పే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబంకే ఫ్యూచర్ లేదు, వాళ్ళ ఫ్యూచర్ ఖతమైపోయింది. అదే కాకుండా కాలకే తారక రామారావుగా మారినటువంటి కేటీఆర్ గారు నోటికి ఏదొస్తుంది మాట్లాడే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మేము అదే చెప్తాం, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తాం, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల కాలంలో మేమేం చేసినామో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రండి చెప్తే ప్రతిసారి కేసీఆర్ గారేమో అసెంబ్లీ గారు, కేటీఆర్ గారికి ఏమో నోటికి ఏదొస్తుంది మాట్లాడే ప్రయత్నం వారు చేస్తారు. అదే కాకుండా హరీష్ రావు గారు కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న హరీష్ రావు గారు కూడా ఏది నోటికి వస్తే అది మాట్లాడే ప్రయత్నం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఫ్యూచర్ సీట్ లో జర్నలిస్టులకు సంబంధించినటువంటి జాగాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తే ఫ్యూచర్ సీట్ లో కాదు, అదేదో మంచిరేవుల్లో లేకపోతే బుద్ధివేల్లో తీసుకొని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. అంటే అమ్మ పెట్టదు అడుక్కొని అన్నట్టు మీ వల్ల జర్నలిస్టు లోకానికి తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ప్లాట్లు కేటాయించినా కూడా మీరు సత్వరమే నిర్ణయం తీసుకోకపోవడం మూలంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడ్డు రావడంతో ప్రధానంగా జర్నలిస్టులకు ఇళ్ల జాగా రాని పరిస్థితి కూడా మనం చూసినాం.